జిల్లా వాణి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడిచ్చిన వరమని స్పష్టం చేసిన ఏపీ స్పీకర్. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కలిసి ఏరియా ఆసుపత్రిలో సమీక్షలో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు. వాస్తవాలు మాట్లాడితే ఉగ్రవాది అంటారంటూ బీజేపీపై నిప్పులు చెరిగిన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. రాహుల్ గాంధీని టెర్రరిస్టు అన్న కమల్నాథులు చేసిన వ్యాఖ్యలపై విజయవాడలో నిరసనకు దిగిన షర్మిల. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల. గోకవరం రోడ్డులో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రూ. అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు వేసిన వలలో చిక్కుకున్న అవినీతి చేప. 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కుమార్. నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రివ్యూ కమిటీ మీటింగ్ విచ్చేసిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో బుధవారం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ రోగులకు సేవ చేయటం వైద్యులకు దేవుడు ఇచ్చిన వరమని, తన హయాంలో లిఫ్ట్, బ్లడ్ బ్యాంకు, ఆర్థోపెడిక్, ఎక్స్రే, డయాలసిస్ యూనిట్లు తీసుకువచ్చినట్లు కలెక్టర్కు వివరించారు. ఇక్కడ నుండి రోగులను ప్రైవేట్ హాస్పిటల్కు ఎందుకు తరలిస్తున్నారని, కింద స్థాయి సిబ్బంది రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణిని ప్రశ్నించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి ఒక కొత్త అంబులెన్స్ మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే కార్యక్రమంలో భాగంగా అన్న క్యాంటీన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం క్యాంటీన్లోనే భోజనం చేసి ఆ క్యాంటీన్ తీసుకున్న హరిరామ హరే కృష్ణ సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హెచ్వి జయరాం, జడ్పీటీసీ సుకల రవణమ్మ, 26వ వార్డ్ కౌన్సిలర్ అయ్యన్న సతీమణి పద్మావతి, 25వ వార్డ్ కౌన్సిలర్ రాజేష్, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రాజన్న, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒకేసారి 53,000 మంది పూజలు పెడతారు. అంత ఎక్విప్మెంట్ ఉంది. ఒకేసారి 53,000 మందికి వంట చేసి పెట్టి కెపాసిటీ ఉంది. అంటే అక్కడ ఉండి ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిటే మా గుడి దగ్గర మాత్రం భోజనం ఉంటుంది. అది మాత్రం ఆప్యం. మా మరిటం గుడి దగ్గర ప్రతి సోమవారం కూడా 300-400 మందికి ఫ్రీ. అక్కడ కూడా డబ్బులే కదా, ఫ్రీ. అంచేత అది మాకు గుర్తుంచుకోండి. రేపు నుంచి వ్యాన్ రాదు, ఇంకా పబ్లిక్ విజయవాడ అయిపోతుంది. ఇది ఒకటే ఉంటుంది. ప్రతి సోమవారం మాత్రం మైడమ్మ గుడి దగ్గర ఉంటుంది. దయచేసి సహకరించి చాలా డబ్బు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నాం. అందరూ సహకరించండి. ఎక్కడ నర్సీపట్నంలో బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి అనిపించిన విధంగా ఇప్పటి గురించి వెనక్కి తెలుసు. కలెక్టర్ గారు 2 గంటలు కూర్చున్నారు వచ్చి. మొత్తం అక్కడ ఏం జరిగింది అంతా చెప్పారు మేడం గారికి. 15 రోజుల్లో మళ్ళీ పూర్వం వైపు హాస్పిటల్ తీసుకొచ్చి ఏర్పాటు చేయాలి. కూడా జాగ్రత్తగా మీరే అన్నీ రాసుకున్నారు. ఆవిడ కూడా సహకరిస్తుంది. మళ్ళీ పూర్వం హాస్పిటల్ తీసుకుంటాం కూడా ఈ సందర్భం మనం చేస్తూ, మరి ఆ పవిత్రమైన కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కలెక్టర్ గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సింది. పెడదామని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాలు కూడా పెడతారు. ఇవాళ మనం ఓపెన్ చేస్తున్నాం. ఇంకా 67 ఎన్నో, ఇంకా 75 ఉన్నాయి. 75 ఇవాళ మనం ఓపెన్ చేస్తాం. ఇంకా 74 రేపు ఓపెన్ చేస్తాం రాష్ట్రంలో. నేను మనం కోరేది ఏంటంటే మంచి కార్యక్రమం. దీన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. మొదటి టిఫిన్ ఉంటుంది ఇక్కడ, దానికి ఒక రేట్ పెట్టారు. తక్కువ రేటే. ఎంత పెట్టారంటే టిఫిన్కి 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు,
రాత్రి భోజనం 5 రూపాయలు. మీ పదాలకు ఎంత అవుతుంది? 50-60 రూపాయలు అవుతుంది. అంటే పేదవాళ్ళ కోసం పెట్టిన క్యాంటీన్, మన కోసం కాదు, నారాయణుడి కోసం కాదు. అది గుర్తించుకోండి. ఎవరి కోసం తినేద్దాం అని వెళ్ళిపోతూ పేదవాడిని గుర్తించాలి. హాస్పిటల్కి 3 మంది వస్తారు మనకి పల్లెటూరు నుంచి. వాళ్ళు హాస్పిటల్లో వైద్యం చేసుకుంటారు. వైద్యం చేసుకుంటే ఎక్కడిపోతారు, ఇంటికి వెళ్ళిపోతే రాత్రి అయిపోతుంది. అంటే అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే నర్సీపట్నం వాసులు కోరిక ఏంటంటే పేదవాళ్ళు తినాలని వద్దట్లే, నేను ఉద్యోగం పడిపోయి కొట్టడం అవకాశం ఉన్నవాళ్ళు కూడా తినేస్తారుగా. అలాగని చెప్పి అన్నాన్ని మీరు బాధపడద్దు. అంటే అది వేళ ఓపెన్ చేస్తున్నాం. భోజనం 5 రూపాయలు ఎన్ని తినొచ్చు. అది కాకుండా ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి నేను కూడా 300-400 మంది వరకు భోజనం తెప్పించాను. అది వ్యాన్కి పెట్టాను. మేడం గారు కూడా చాలా యాక్టివ్. ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పందిస్తుంటారు. చేతన సహకారం కూడా చేస్తున్నారు. చాలా చాలా సంతోషంగా. నేను కూడా నియర్లీ 40 years నుంచి రాజకీయాలు ఉన్నాము. నాకు నచ్చిన కట్టడంలో 4-5 ఉంటారు. దాంట్లో మీరు ఒకరు. ఇందాక మేడం ఒక మాట అనుకుంటున్నాను. అమ్మ మీకు సాయం చేయాలంటే మీ చెల్లెలు లాంటి దాన్ని చెప్పండి. నాకు నా చెల్లి లేదు, మన చెల్లి లేదు. నా చెల్లి ఉంది కానీ దూరంగా ఉంది. నాకు కూతురు లేరు. నా కూతురు లేదు కాబట్టి మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ పెట్టారు కదా. అక్కడ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెట్టి ఏర్పాటు చేశారు. దానికి ఎవరండి సప్లై? అక్షయ పాత్ర వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం. హరే రామారెడ్డి కృష్ణ కదా, వాళ్ళే వంట చేసి తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెడతా ఉంటారు. అది కాంట్రాక్ట్. బాగా జరిగింది. చాలా మంది రోజుకి కొన్ని లక్షల మంది భోజనం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ మన గత ప్రభుత్వంలో చూశారు, తీసి పారేశారు 5 సంవత్సరాలు. అప్పుడు పద్మా నేను అనుకున్నాం, సరే ఎక్కడున్నా లేకుండా నర్సీపట్నం మనం పెడదాం, మన సొంత డబ్బులు పెడదామని చెప్పి మధ్యలో అనుకుని అన్నపూర్ణ అక్షయ పాత్ర అని పెట్టున్నాం. రోజు వ్యాన్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద టెర్రరిస్టు అంటూ బీజేపీ, శివసేన పార్టీలకు చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. వీరి వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో షర్మిల, మస్తాన్ వలి, జేడీ శీలం, కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు. మోదీ కేడీ, మోదీ కిలాడి అంటూ ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. షర్మిల మాట్లాడుతూ రాహుల్ గాంధీపై బీజేపీ, శివసేన నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడితే టెర్రరిస్ట్ అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, ఉగ్రవాదులకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యారని చెప్పారు. బీజేపీ, శివసేన మతతత్వ పార్టీలని, ఆ పార్టీల నేతలు మతం మంటలు రేపి అందులో చలి కాచుకుంటున్నారని విమర్శించారు. రాహుల్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని గాని, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని గాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా, అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం
సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం, ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం. మన దేశంలో 90% జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా? అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా? కాస్ట్ సెన్సస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా? కేవలం 10% మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ 200 కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజే కాదు, ఏ నాటి నుంచో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమంజసమని అడుగుతున్నాం. మీరా బీజేపీ పార్టీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి? అసలు రాహుల్ గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే, అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా? రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు అయితేనేమి, సొంత తండ్రి రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు. అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ఈ రోజు తీవ్రవాది అంటున్నారు. ఈ రోజు ప్రేమను పెంచడానికి 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి. అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. అదే బీజేపీ పార్టీ చేసిన రాజకీయం. ఒక గోత్రాకు కారణం బీజేపీ పార్టీ, మణిపూర్ లో ఘటనల కారణం బీజేపీ పార్టీ. ముస్లింలైనా, మాస్కులైనా, క్రిస్టియన్స్నైనా, చర్చిలనైనా ఊచకోత కోసిన పార్టీ బీజేపీ పార్టీ. వీళ్ళ ఉగ్రవాదం గురించి, తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు? ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్తున్నారు, అది తీవ్రవాదం కాదా? అగ్రవర్గాల వాళ్ళకే పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ, ఇది తీవ్రవాదం కాదా? వాళ్ళ తొత్తులైన వాళ్ళకి, వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి కేవలం 10% మంది చేతుల్లోనే దేశ వ్యాపారం, పెద్ద పెద్ద అన్ని కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం, ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. అసలు బీజేపీ పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది? కాబట్టి ఈ రోజు బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో ఎంతమంది అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారు ఉన్నారు? కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు? దళిత మహిళలు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వాళ్ళ శాతము ఎందుకు తగ్గిస్తున్నారు? ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా? గత 10 సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు 15% నుంచి 32%కి పెరిగాయి. ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 1000 కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి, సోదర భావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈ రోజు ఇన్ని మాటలు అంటున్నారు. నిజానికి ఈ రోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ, మోడీ అయినా. లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈ రోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇలాగా బీజేపీ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ, బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జూటా పార్టీ. అలాంటిది మీరా మాట్లాడేది? మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ చేయకూడదు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్థానిక గోకువరం రోడ్డులో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డ్రోమా పీడి అడప వెంకటలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి సౌజన్య భారతి, కాలేజీ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి భావితరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ముఖ్యంగా ఒక ఉద్యమ రూపంలో జగంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకొని 1,00,000 పళ్ల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పీడీ సహాయ సహకారాలు అందించాలని, మొక్కలను పెంచేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు 60 సంవత్సరాలు పైబడిన ఉపాధి కూలీలను ఉపయోగించి మొక్కలకు నీళ్లు రక్షణకు ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, జెడ్పీటీసీ బిందు మాధవి, రఘురాం, ఎంఆర్ఓ, ఎండీఓ, ఉపాధి హామీ ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం టోటల్ గా ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వన మహోత్సవ కార్యక్రమం చెట్లు పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతోటి ఒక మొక్క వేయాలనేటటువంటి ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది ఆరంభం. మరి దోమ పీడి గారు సహకరిస్తే కేవలం ఫలవృక్షాలనే 1,00,000 ఫలవృక్షాలని ఒక ఉద్యమ రూపంలో మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో మేము ఉన్నాం. మరి ఆవిడ తప్పగా సహకరిస్తారని అంటే నాటడం అంటే ఆర్భాటంగా ఇవాళ మొక్కలేసేసి వెళ్ళిపోవడం కాదు, దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమపీడి గారు ఇవ్వాలి. మనం ఎన్ని మొక్కలైతే 1,00,000 మొక్కలు వేసామో ఆ 1,00,000 మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి. అవసరమైన కాడ ఫెన్సింగ్స్, నీళ్లు పోసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఇన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎన్ఆర్జీసీ నుంచి ఉందో ఇవాళ మనం తెగని గొడవలతోటి గడ్డి కోయించి డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతను ఇస్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు. ఎవరు కూడా సోమరులు కాదు. మనం చెప్పడంలో ఉంది, చేయించుకోవడంలో ఉంది. 60 ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు పెట్టండి. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో ఇన్ని మొక్కలు అని చెప్పాలి. ఓపిక తగ్గట్టు మొక్కలు ఇవ్వండి. అలా మీరు ఎంత రోజువారీ కూలిస్తున్నారో అంతా ఇవ్వండి, దానికి ఇబ్బంది లేదు. హ్యాపీగా వాళ్ళు పనిచేయడానికి ఉంటుంది. ఎందుకంటే పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట వెళ్తే ఆ మొక్క సంరక్షణ సరిపోద్ది. 24 గంటలు ఉండక్కర్లా. అక్కడ మండు టెండలో వెళ్ళి నెత్తి మీద కొట్టేసుకుని చెట్టు ఎక్కడ ఉందని చూసుకోవాల్సిన పని ఉండదానికి. ఆ గంట పని చేస్తాడు, అక్కడ 3 గంటలు ఇంటికి పోతాడు, హ్యాపీగా ఉంటాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడు, చూసుకుంటాడు, దాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ విధానాన్ని అవలంబించే ఇక్కడ 1,00,000 మొక్కల్ని కూడా మనం వేసిన ఫలితం ఉంటుంది, పెంచడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా 3 సంవత్సరాలు పెంచాలి. ఏదో 1 సంవత్సరంతో అయిపోద్దని మాత్రం అనుకోవద్దు మేడం. 3 ఇయర్స్ ప్రోగ్రాం కింద పెట్టి మీరు మొక్కల్ని ఈ ఫలవృక్షాలను మనం పెంచగలిగితే మాకున్నటువంటిది ఏంటంటే మా మీద నుంచి కోతులు దాడి తగ్గుతుంది. ఇప్పుడు ఎందుకంటే అడవుల్లో ఫలవృక్షాలు అన్నింటినీ మనం తినేసాం కాబట్టి ఇవాళ అడవులు వదిలేసి కోతులు ఓళ్ళ మీద పడ్డాయి. కనీసం ఫలవృక్షాలు వాటి కోసం మనం పెంచితే ఆ కోతులు మన మీద దాడి చేయడం మానేసి ఆ చెట్ల మీద దాడి చేస్తాయి, వాటితో బతుకుతాయి. పర్యావరణాన్ని మనం పరిరక్షించడం అవుద్ది. ఈ రకంగా చెయ్యాలి అని చేద్దామని చెప్పేసి నేను ప్రత్యేకంగా అధికారులను అభ్యర్థిస్తూ ఈ ప్రోగ్రాంని జాగ్రత్తగా ఈ 1,00,000 మొక్కలకి ఎంతమందిని ఇస్తారో ఒక టేబుల్ తయారు చేసి, ఎందుకంటే మాకు పనిచేసే ఏపీ వాళ్ళు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పని చెప్పడమే మన లోపల తప్పించి చేస్తారు. వాళ్ళందరితోటి మేట్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీరు జగ్గంపేటలో ఈ 1,00,000 మొక్కల ప్రణాళికని తయారు చేసి దాన్ని ఇవాళ అర్రిబుర్రిగా మనం ఏదో చేసేసాం అనిపించుకోకుండా 2-3 రోజులు టైం తీసుకుని మీరు ప్రణాళిక సిద్ధం చేసి మేటికి ఇన్ని మొక్కలు, ఫీల్డ్ అసిస్టెంట్కి ఇన్ని మొక్కలు, అవి ఉన్నటువంటి దినసరి కూలీకి ఇన్ని మొక్కలు,
అని చెప్పి మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి ఊళ్ళోనే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో సేఫ్టీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సేఫ్టీ ప్లేసెస్లో ఏసీలకు మాత్రం నిర్ణయం తీసుకోండి. ఆ రకంగా చేస్తే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఆలోచన చేసి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి పథకం మనకి భవిష్యత్ ఉపయోగపడుతున్న తరాలకి. కాబట్టి అలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కుమార్. యలమంచిలి గీతాంజలి కాలేజీకి చెందిన ప్రిన్సిపల్ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ అనుమతుల కోసం గత నెలలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సొసైటీ వారికి దరఖాస్తు చేసుకున్నారని ఏసీపీ డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఓపెన్ స్టడీ స్కూల్ సెంటర్ కు సంబంధించి గుంటూరు హెడ్ ఆఫీస్ నుంచి అనుమతులు పొందేందుకు వాటి ప్రక్రియ మొదలు పెట్టేందుకు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కుమార్ 30,000 లంచం డిమాండ్ చేశాడని అన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి జిల్లా డీఈఓ కార్యాలయంలో కుమార్ 30,000 లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఎలమంచలికి సంబంధించిన గీతాంజలి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి. ఆయన వారి స్కూల్లో ఓపెన్ స్కూల్ ప్రారంభించడానికి అని చెప్పేసి ఆయన క్రిందటి నెల ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఓపెన్ స్కూల్ సొసైటీ వారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఈ దరఖాస్తుని హెడ్ ఆఫీసు గుంటూరులో వాళ్ళు అనుమతి ఇవ్వాలి. దానికి ప్రాసెస్ చేయడానికి అని చెప్పేసి ఈయన ఇక్కడ కుమార్ అని చెప్పేసి ఆయన ముద్దాయి ఇందులో కేసులో. ఆయన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఓపెన్ స్కూల్గా పనిచేస్తున్నారు. ఆయన ఈ పని చేయడానికి ప్రాసెస్ చేయడానికి 30,000 రూపీస్ లంచంగా అడిగారు. అది ఇవ్వడం ఇష్టం లేని ఆయన నిన్న మాకు వచ్చి ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను దానికి సంబంధించి మా డీజీ ఏసీబీ అనుమతి తీసుకొని ఈ కంప్లైంట్ని ప్రాసెస్ చేసి ఈరోజు మధ్యాహ్నం 12:10 ముద్దాయి కుమార్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు వారి ఆఫీస్లో 30,000 రూపాయలు లంచం తీసుకున్న తర్వాత నేను రెడ్ హ్యాండెడ్గా పడుతున్నాను. ఈ 30,000 రూపీస్ కూడా ఆయన బ్యాంక్ జేబులో నుంచి స్వాధీనం పరుచుకుని సంబంధిత డాక్యుమెంట్స్ని కూడా సీజ్ చేయడం జరిగిందండి. తదుపరి వీరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు గొల్లప్రోలు పట్నం ఈబీసీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. భారత జనతా పార్టీ గొల్లప్రోలు ఇన్ఛార్జి గుండ్రా శ్రీనివాసరావు అధ్యక్షత నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత జనతా పార్టీ పిఠాపురం అసెంబ్లీ కన్వీనర్ బుర్రా వెంకట కృష్ణంరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు. 19 మంది ఆశా కార్యకర్తలకు బీపీ కిట్లు అందజేశారు. 300 మంది వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జన్మదిన వేడుకల సందర్భంగా 100 మందిని పార్టీలో జాయినింగ్ చేసుకున్నారు. పర్యావరణం పరిరక్షించడానికి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంపు ద్వారా వైద్యం అందించడం, రక్తదానం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. తమకు ఆర్థికంగా సహకరించిన ఎస్ఆర్ఎంటీ షీటీం ఫౌండర్ డాక్టర్ బుర్రా దివ్యరాజ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2024 కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీజేపీ తరపున అండగా ఉంటామని, ఈ కార్యక్రమంలో నిర్భయానంద స్వామి పిఠాపురం పట్టణం బీజేపీ అధ్యక్షుడు అల్లబోయిన సూరిబాబు, కుర్రు శివాజీ, పర్ల శ్రీను, ఇజనపూడి చక్రధర్, అశోక్, సిహెచ్ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిజిటల్ ఇండియాలో ఈరోజు మనం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అలాగే 2047 సంవత్సరం కల్లా మోడీ గారి కళ ఏంటంటే 100 ఈ మధ్యలో పండిత్ దీన్ దయాళ్ గారు జయంతి కూడా ఉంది. ఆ జయంతి సందర్భంగా కూడా ఒక కార్యక్రమాన్ని, సో ఇది మోడీ గారు ఈ 6 కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి, ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి. నా పుట్టినరోజు వలన ప్రజలకి అని చెప్పి నాయకులు కూడా చెప్పడం జరిగింది. అయితే వారి జాతకం ప్రకారంగా 98 సంవత్సరాలు వారి ఆయుష్ అండి. వారిని ఎవరు ఏమీ చేయకుండా ఉంటే ఆయన 98 సంవత్సరాలు జీవించే అవకాశం. సరిపెట్టుకో అనుకోకండి, ఇంకోటి ఇస్తాం. ఎవరి పేరు మీద? మోడీ గారి పేరు మీద. ఓకేనమ్మా, సంతోషం. సార్ ఒకసారి ఫోటో.
అన్న మీరు ఇంకా వెనక్కి వెళ్ళాలి సార్, మీరు వెనక్కి రావాలి అన్న ఒకసారి. మన నిర్భయానంద స్వామి గారికి మొట్టమొదటి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. పెట్టుకోండి. మన దేశ ప్రధాని ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు 74 సంవత్సరాల పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ జన్మదినం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ కేవలం సేవా కార్యక్రమాలే చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పిఠాపురం అసెంబ్లీలో గొల్లప్రోలు టౌన్లో ఈరోజు వృద్ధులకు డ్రై రేషన్ కిట్లు, అలాగే దుప్పట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆశా వర్కర్లకి పీపీఏ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఎవరైతే 100కు పైన సభ్యత్వాలు చేశారో వాళ్ళందరికీ కూడా హాట్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నా మొక్క నా అమ్మ, నా తల్లి నా మొక్క అనే నినాదంతో 5,000 మొక్కలు నాటే ప్రయత్నం మేము పిఠాపురం అసెంబ్లీలో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బ్లడ్ క్యాంపులను కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్కూళ్ళకి, హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా పరిశుభ్రత మీద దృష్టి పెట్టి అక్కడికి వాళ్ళకి అన్ని రకాలైన సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే మిడ్ డే మీల్ని ప్రవేశపెట్టిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుణ్యమని ఈరోజు దగ్గర 12 కోట్ల మంది పిల్లలు హ్యాపీగా భోజనం చేయగలుగుతున్నారు. సో వాళ్ళందరితో కూడా మేము కూడా కూర్చొని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా బిస్కెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం కరవంజ గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు గత కొద్ది సంవత్సరాల నుంచి త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఎస్ఎన్పి గ్లోబల్ ఐఎన్సీ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్ పట్నాయక్ ఆధ్వర్యంలో అందించారని ఎస్ఎన్పి గ్లోబల్ ఐఎన్సీ సేవలకు సలామని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓ ఎంవీఆర్ ప్రసాదరావు తెలిపారు. అనంతరం సంస్థ సభ్యులు మాట్లాడుతూ గ్లోబల్ వాలంటీర్ వీక్ లో భాగంగా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సుమారు 3 లక్షల రూపాయల విలువ గల ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ను అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బి మాధవరావు, వాసుదేవరావు, వినోద్, కంపెనీ ప్రతినిధులు వరప్రసాద్, అశోక్ కుమార్, యోగానందచారి, శ్రీధర్, లక్ష్మీ కుమారి, వెంకట శివ, జయరాజ్, ప్రజా ప్రతినిధులు యాబాజీ, చంద్రశేఖర్, ఉన్న క్రాంతి కుమార్, పెద్దన చిరంజీవి, కూర్మారావు, సింహాచలం, జిఎంఆర్ మల్లేశ్వరరావు, శివ గణేష్, తేజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ నేతాజీ అప్పలనాయుడు, మురళీధరరావు, అధ్యాపకేతర బృందం, పంచాయతీ పెద్దలు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. Myself K. Gnaneshwari from Inter First Year MPC. Today SNP Global Company donated RO mineral water plant tanks to our AP Model School and Junior College in Karavanja. Water and pure air are basic essentials of life. The SNP Global Organization realized the importance of these two things are to keep and maintain them. We are grateful SNP Global and United Way of Hyderabad team for their great support to our school. Today, dear students, they have planted the plants and established the RO water plant. Now it is our responsibility to protect the plants and water plant. We can never forget the help done by the SP Global team. We assure you, whenever you need any volunteering support from our students, we will definitely be with you, sir. Thank you for giving me this golden opportunity. పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను
నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీక పోవటమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్, తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పరిశుభ్రత గురించి చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్. జై హింద్. పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించిందని వీఆర్ఓ కుమార్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడసాని వెంకటేశ్వర్లు అతను భార్య వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉదయం 11:30 మధ్యలో వీరు నివసిస్తున్న పెంకుటిల్లులో విద్యుత్ ప్రమాదం సంభవించి వ్యాపారం చేసుకునే బరకాలు ఇంటిలో ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి గృహంలో ఉన్న సామాగ్రి విలువైన వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతవుతుండగా స్థానికుల సమాచారం ఇవ్వగా రామచంద్రాపురంకు చెందిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదం సంభవించిన చోటకు చేరుకొని అగ్నిమాపక దళం స్థానికులు మంటలు అదుపులోకి తీసుకొచ్చారని ఇంట్లో ఎవరూ లేనందున ప్రాణ నష్టం జరగలేదని తెలియజేశారు. ఈ దుర్ఘటన అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై కట్టుబట్టలతో నిరాశ్రులైన మేడసాని వెంకటేశ్వర్లు వారి కుటుంబాన్ని పరామర్శించి గ్రామశాఖ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వేండ్ర గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు వచ్చారా ఆరోగ్యం వచ్చారా ఏమి ఇచ్చారమ్మా? స్థలమేనా? స్కీమ్ వచ్చాక ఇల్లు కట్టుకుంటారు కదా, అందాక కొంత ఇప్పుడు ఇస్తారు అంతగా
మేము చూసామండి అక్కడే పక్కన అక్కడ చూడండి అదే కూడా వచ్చి చూస్తే అంటుకోలేదు పాప హాస్పిటల్కి వెళ్ళి కొత్తపేలే పైన ఈ ఇక్కడ పాప మోటార్ సైకిల్ లోడ్ పెడితే అది కాదు ఇది తీరక లేకపోతే ఆ బరకాల గురించి మీరు ఏంటంటే వెంటనే ఎవరు లేదండి గమ్ముగా బాడీ దగ్గర కనతాళ్ళు ఇప్పలేకపోయినా పాప పురోగతి స్పెషల్ ఇంజనీర్ వచ్చేసరికి మొత్తం ఆర్చేసేవాడి పాపం ఆడవాళ్ళు అందరూ పాపం వచ్చాము పార్వతీపురం మన్యం జిల్లా సాలూర పట్టణంలో రామ కాలనీ వార్డు 3 అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి బలగ రాధ అనే అంగన్వాడీ టీచర్ విధుల నుండి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ 17వ తేదీన సూపర్వైజర్ విజయలక్ష్మికు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విధుల నుండి తొలగిస్తున్నామని సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. గత కొంతకాలంగా రామ కాలనీలో అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ బలగ రాధ అధికారుల పేరు చెప్పి ఒక్కో టీచర్ దగ్గర మరియు హెల్పర్లు 100 నుండి 200 రూపాయలు వసూలు చేస్తుందని, అలాగే తన స్ఫూర్తి మహిళా మండలి సభ్యత్వ తీసుకోవాలని, అలాగే అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల యొక్క ఏటీఎం కార్డులను తన దగ్గర ఉంచుకొని వాళ్ళని తీవ్ర ఇబ్బందికి గురి చేసిందని మీసాల విజయలక్ష్మి కె భారతి కలెక్టర్ ఫిర్యాదు చేయగా కలెక్టర్ విచారణలో నిజమని తేలిందని సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. 3వ తేదీని సాలూరు సిడిపి బలగ రాధపై గతంలో వచ్చిన అభియోగాలు కానీ తనను టెర్మినేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేమో తనకు నిన్న సాయంత్రం 4:30 టైంలో తనకి అందజేయడం జరిగింది. విధులకు గైర్హాజరైనందుకు తర్వాత స్ఫూర్తి మహిళా మండలి పర్మిషన్ లేకుండా స్ఫూర్తి మహిళా మండలి నేను నిర్వహించడం ఇంకా కాకినాడ జిల్లా పిఠాపురం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ కనకారావు తెలిపారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణంలో చెత్త తొలగింపు, కాలువల్లో పూడికతీత పనులు తిరిగి చేపట్టారు. అలాగే ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా అపరిశుభ్రతతో నిండి ఉన్న కుంతి మాధవస్వామి కోనేరులో చెత్తాచెదారం తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ పూనుకొని కోనేరు పరిసరాలను పరిశుభ్రపరిచే చర్యలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కనకారావు మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛతా హై 2024 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని సుమారుగా ఒక నెల రోజుల పాటు నుంచి పూర్తిగా దీని మీద తర్ఫీదిస్తూ ఈ దినం నుంచి 1వ తేదీ వరకు, అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజు కార్యక్రమాలని రూపొందించుకొని ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించడం, అనగా తడి చెత్త, పొడి చెత్త, హజార్డియస్ వేస్ట్
ఏ విధంగా మేనేజ్ చేయాలి, అలాగే వీధుల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ పార్కులు కానీ మరుగుదొడ్లు కానీ ఇవన్నీ కూడా ఈ 10 పక్షం రోజుల్లో శుభ్రపరచుకొని 2వ తేదీ నుంచి విధిగా ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త హజార్డియస్ వేస్ట్ని కలెక్ట్ చేసే కార్యక్రమాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసుకుని డ్రై వేస్ట్ని చెత్త సంపద ఏ విధంగా అయితే గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్స్ గతంలో ఇచ్చున్నారో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఈ కార్యక్రమం గతంలో జరిగిన అంత పటిష్టంగా జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగాలని దిశానిర్దేశం చేశారు కాబట్టి పిఠాపురం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా కుత్తిమాధవ స్వామి కోనేరు దగ్గర ప్రారంభించడం జరిగింది. సాయంత్రం లోపల కోనేరు చుట్టూ ఉన్న 4 వీధులు కోనేరు లోపలి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రం చేసి ప్రజలకి భాగస్వామ్యంతో మరలా అక్కడ అశుభ్రం కాకుండా కంటిన్యూగా చేయడానికి తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ వార్డు సభ్యులు ఇతర వ్యాపార సంస్థలు కూడా అన్నీ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరడమైంది. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జాతీయ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేసా అప్పలరాజు తెలిపారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన గంట అబ్బాయి ఆధ్వర్యంలో గాజువాక గణేష్ నగర్ కమ్యూనిటీ హాల్లో బుధవారం సంఘం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు దశల వారీ పరిష్కారం లభించేలా సంఘం కృషి చేస్తుందని అన్నారు. జిల్లాలోని మత్స్యకారులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి వారి అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. సంఘం బలోపేతం కావాలంటే అంతా ఐక్యతతో పనిచేయాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంట అబ్బాయిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చింతకాయల ముత్యాలు, పిక్కి కొర్లయ్య, సూరాడ రాజు, అర్జిల్లి దాసు, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి సేవలను గుర్తించి జాతీయ మత్స్యకార సంఘం తరఫున మేము ఆయనకి ప్రకటిస్తూ లెటర్ కూడా బాధ్యత లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే ముఖ్యంగా మా జాతీయ మత్స్యకార సంఘం అందరికీ 1979లో మా జాతీయ మత్స్యకార సంఘాన్ని మా బీహార్ రావు గారు మర్రి రామచంద్రరావు గారు దీన్ని రిజిస్ట్రేషన్ చేసి మా మత్స్యకారులకు సేవలు అందించడం జరిగింది ఈ సంఘం తరఫున. అలాగే మన ఇండియాలో 24 రాష్ట్రాల్లో ఏదైనా సంఘం ఉంది అంటే అతిపెద్ద సంఘం మా జాతీయ మత్స్యకార సంఘం. మన జాతీయ మత్స్యకార సంఘంలో మేమందరం ఆ కుటుంబ సభ్యులుగా ఉండడంలో మేము మాకు ఎలాంటి అవకతవకలు ఉన్నా, మత్స్యకారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అందరూ కలిసికట్టుగా ఉండి మేము ఈ విషయాన్ని పరిష్కారాలు తీసుకెళ్తూ ఉంటాం. అలాంటి పరిష్కారం తీసుకెళ్ళేటప్పుడు ప్రతి స్టేట్లో కమిటీలు ఉండాలి, ప్రతి జిల్లాలో కమిటీలు ఉండాలి, ప్రతి మండలంలో కమిటీలు ఉండాలి. విలేజ్ స్థాయిలో నుంచి కూడా కమిటీలు వేసి ఈ సంఘం ద్వారా మత్స్యకారులకి సేవ చేయాలన్న దృక్పథంలోనే మేము ముందుకెళ్తున్నాం అనేసి ఈ సభాపూర్వకంగా ఈ మీడియా సభ్యులకు మేము తెలియజేస్తున్నాం. ఈ బాధ్యత పెట్టారు. వాళ్ళు కంపల్సరీ ఈ బాధ్యత విలువని పెంచుతూ సంఘాన్ని యొక్క సారథ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నా పైన ఉన్న నమ్మకాన్ని మన జాతీయ సంఘానికి, అలాగే అధ్యక్షుల వారికి, మోసా అప్పలరాజు గారికి, అలాగే మన ఆర్గనైజింగ్ చింతకాయల ముచ్చేడు గారు, అలాగే పిల్లి వర్లయ్య గారికి, అలాగే కంపల్సరీ మన కులాన్ని న్యాయం చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. రేపు పార్టీ అధికంగా నేను 37 సంవత్సరాల పార్టీలలో రాజకీయ పార్టీలో ఉంటూ నా సేవను పార్టీ ఉపయోగించాను తప్ప నా కులాన్ని ఉపయోగించుకోలేకపోయాను. నాకు అటువంటి స్వార్థం లేక ఈరోజు ఇంపార్టెంట్ ఇలాంటి రాష్ట్రాన్ని నేను తెలిసిన తర్వాత ఈ చేసిన సేవ మన కులానికి
సద్వినియోగం చేసుకుని చెప్పి నాకు చెప్పడం వల్ల అప్పటికి 6 నెలల నుండి ఈ యొక్క మన కులం కోసం మా యొక్క జాతి కోసం చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈరోజు ఈ తరుణంలో నా కుటుంబ తారీఖు సొంత పత్రం నాకు కావాల్సి వచ్చింది. నేను ఎలా వలసి వచ్చింది అంటే ఎలా వస్తుంది? వంట పత్రం రావాలంటే కులంతో సంబంధాలు ఉండాలి. గవర్నమెంట్ అది ఇచ్చారు. ఆ వంట పత్రం కావాలంటే అనకాపల్లి మండలం మాటూరు జంక్షన్ వద్ద బ్రాండెక్స్ కంపెనీ బస్సుకు తప్పిన భారీ ప్రమాదం. అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయిన 53 మంది మహిళా ప్రయాణికులతో వెళుతున్న బ్రాండెక్స్ కంపెనీ బస్సు స్వల్ప గాయాలతో బయటపడి మహిళా కార్మికులు. 40 మంది ఉంటారని. స్వచ్ఛ శ్రీకాకుళం సాధన కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ సహాయ కమిషనర్ పి ప్రసాద్ చెప్పారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై నగర వాసులకు అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. సుమారు 2 లక్షల జనాభా కలిగిన శ్రీకాకుళం నగరాన్ని మరియు నగరాన్ని ఆనుకొని ఉన్న 7 గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ను అన్ని రంగాల్లో అగ్రగామి నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రజలంతా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం నగరంలో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రేమించండి. ఆరోగ్య భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, ఆరోగ్య భారత్, స్వచ్ఛ భారత్, ఆరోగ్య భారత్, స్వచ్ఛ భారత్, ఆరోగ్య భారత్, స్వచ్ఛతే సేవ, స్వచ్ఛతే సేవ, స్వచ్ఛతే సేవ, స్వచ్ఛతే సేవ, స్వచ్ఛతే సేవ, స్వచ్ఛతే సేవ, స్వచ్ఛతే సేవ. స్వచ్ఛ శ్రీకాకుళం స్వచ్ఛం. మనందరి లక్ష్యం. స్వచ్ఛ శ్రీకాకుళం 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 మనందరి లక్ష్యం. స్వచ్ఛ సేవ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఇల్లు, మన వీధి, మన పట్టణం శుభ్రంగా ఉంటే భారతదేశం కూడా శుభ్రంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని తీయడం జరుగుతుంది. పరిశుభ్రతే మన జీవన పురోగతి. పరిశుభ్రతే మన జీవన పురోగతి. పరిశుభ్రతే మన జీవన పురోగతి. స్వచ్ఛతే సేవ, సేవ, స్వచ్ఛతే సేవ, స్వచ్ఛతే స్వచ్ఛతే సేవ. కాబట్టి అందరికీ మన ప్రజలందరికీ కూడా ఈరోజు మన దేశం మొత్తం మీద ఈ కార్యక్రమం కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం మన ఆశించబడింది. థ్యాంక్ యూ. పరిసరాల పరిశుభ్రత మాకందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత, మొక్కలు పెంచుదాం, మొక్కలను పెంచుదాం, మొక్కలను పెంచుదాం, మొక్కలను పెంచుదాం.
నమస్కారం. మనము కేంద్ర ప్రభుత్వము ఆదేశాల ప్రకారం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము మరియు మన కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారము ఈ స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రామ్ని సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుపుకోవటం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన ర్యాలీ అనేది మన ప్రజలకి, వారందరికీ కూడా దీని మీద అవగాహన, స్వచ్ఛ సేవ మీద అవగాహన గురించి ఈ కార్యక్రమం ర్యాలీ అనేది ఈరోజు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, అదేవిధంగా పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు ఈ ర్యాలీ కార్యక్రమం అనేది జరిపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి అన్ని రకాలటువంటి అందరూ కూడా మన ముఖ్యంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వారితో పాటు మన డిఫరెంట్ డిపార్ట్మెంట్లన్నీ కూడా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్, అన్ని వార్డు సెక్రటరేట్ వాళ్ళ సెక్రటరీ స్టాఫ్, మరియు మెప్మా స్టాఫ్, అంగన్వాడీ స్టాఫ్, హెల్త్ స్టాఫ్, మిగతా తదితర అందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా శ్రీకాకుళం వారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా ఇది కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో మనము ఈ విధంగా ర్యాలీగా వెళ్ళి 7 రోడ్ల జంక్షన్లో మనము మానవహారాన్ని ఏర్పాటు చేసి అక్కడ మన ఒక 10 నిమిషాలు ఈ స్లోగన్స్, స్వచ్ఛత మీద వారందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసి క్లోజ్ చేయడం జరిగింది. దీనికి ప్రజల సహకారము, అదేవిధంగా అధికారులు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారంతో ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకొని వెళ్ళి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు పి ప్రసాద్ అండి. నేను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, అదేవిధంగా ఇన్ఛార్జి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తాను. జీవీఎంసీ 73వ వార్డు పైడి మంబా కాలనీలో యంగ్ గణేష్ యూత్ 12వ వార్షికోత్సవం వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కమిటీ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం భారీ అన్న సమారాధాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నాని అన్నారు. కార్యక్రమంలో కమిటీ పెద్దలు సింగూరి అనంతరావు, వంకల సన్యాసిరావు, ఐ ప్రకాష్ రావు, టి రమేష్, నిర్వాహకులు వంకల సాయి కుమార్, వై సాయి, జి గణేష్, రాహుల్, రమేష్, సత్య, చిన్ని, కృష్ణ, వి విజయ్ కుమార్, దినేష్, లక్ష్మణ్, కె తేజ, అశోక్, నవీన్, దృశాంత్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికంటే ప్రధానంగా దేశంలోని వినాయక ఆరాధనతోనే ప్రారంభమవుతుంది. సమాజంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి ఒక చక్కటి వాతావరణంలో, ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలో, ఒక సౌహృద్భావమైన వాతావరణంలో ప్రజలందరూ జీవనం సాగించాలని, ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రతి ఏడాది ఇంత చక్కటిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఒక మంచి వాతావరణంలో తమకున్న అందుబాటులో మరి ప్రజలకి ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు రావాల్సి ఉంది. కానీ కొన్ని అత్యవసర కారణాల వల్ల, చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఉండడం వల్ల మరి ఆయన విజయవాడలో ఉన్నారు కాబట్టి అన్నతిగా భావించకుండా, మరొక విషయం ఏంటంటే సోదరి ఉన్నారు కాబట్టి రేపు కానీ, అంటే శుక్రవారం కానీ శనివారం కానీ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం అవుతూ ఉంది. ఎందుకంటే సమాజంలో ఉన్న పేదవారికి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తితో పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో అత్యున్నత ప్రమాణాలతో మరి రేపటి నుంచి, అంటే శుక్రవారం మోస్ట్లీ శుక్రవారం కానీ శనివారం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ప్రారంభమవుతుంది. దానికి కూడా అందరూ పాల్గొనాలని, అది ప్రోటోకాల్ ఫంక్షన్, గవర్నమెంట్ నిర్వహించే ఫంక్షన్ కాబట్టి అందరూ పాల్గొని ఏదో ప్రభుత్వం ఏ ఆశయ సాధన మీద అది పెట్టి దాన్ని కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.
ఈరోజు 73వ వార్డులో పైడిమాన్ కాలనీలో వరసిద్ధి వినాయక ఈరోజు అన్న సందర్భన చాలా భారీగా జరపడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రతి ఏటా మన శాసన ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కార్పొరేటర్లు కూడా చుట్టుపక్కల కార్పొరేటర్లు కూడా అందరూ కూడా భారీగా ఈ కమిటీ వాళ్ళందరూ మనల్ని పిలడము, దానికి ఏమో భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరూ కూడా పాల్గొని చాలా సంతోషంగా ఇంత మంచి కార్యక్రమం దీనికి ఎప్పుడు కూడా అనంత్ గారు తోటి కమిటీ రాజేష్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉండడం మమ్మల్ని కూడా పిలడము చాలా సంతోషం ఇస్తాం. ఈ కార్యక్రమానికి నా తోటి ప్రసాద్ శ్రీని గారు, మళ్ళీ తోటి 76వ వార్డు కార్పొరేటర్ గారు రమణారెడ్డి గారు, 76వ వార్డు 75వ వార్డు రమణ గారు, ఇంకా తోటి వావాడు వాసు గారు, ఇంకా తోటి కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పల్లా శ్రీని గారు కూడా ఎప్పుడు అనుకున్నట్లు ఎప్పుడు కూడా నేను వచ్చినప్పుడే సార్ కూడా వచ్చేవారో, సార్ వచ్చినప్పుడు నేను వచ్చేదాన్ని. ఈ కార్యక్రమానికి ఈరోజు కూడా వస్తారని నేను అయితే అనుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ కార్యక్రమాన్ని వల్ల ఆయన అనేక కారణాల వల్ల మీటింగ్లో ఉండడం వల్ల రాలేకపోయారంట. అదే ఇప్పుడు అడిగాను తోటి కార్పొరేటర్ గారిని కూడా అడుగుతా మాట చెప్పారు. కారణం భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ మాత్రం వాటికి నియోజకవర్గానికి కూడా ఎలవెల్లా వరసిద్ధి వినాయక స్వామి మంచి పేరు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడిచ్చిన వరమని స్పష్టం చేసిన ఏపీ స్పీకర్. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కలిసి ఏరియా ఆసుపత్రిలో సమీక్షలో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు. వాస్తవాలు మాట్లాడితే ఉగ్రవాది అంటారంటూ బీజేపీపై నిప్పులు జరిగిన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీని టెర్రరిస్టు అన్న కమల్నాథులు చేసిన వ్యాఖ్యలపై విజయవాడలో నిరసనకు దిగిన షర్మిల. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల. గోకవరం రోడ్డులో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రూ. అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు వేసిన వలలో చిక్కుకున్న అవినీతి చేప. 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కుమార్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.